హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఎండాకాలం వచ్చేసింది కదండి, అందరూ వడియాలు పెట్టుకునే సీజన్ కదా. మీ అందరి కోసం మీ ముందుకి ఈరోజు బొంబాయి రవ్వ వడియాలని తీసుకొచ్చేసానండి. ఈ బొంబాయి రవ్వ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 6 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 గ్లాసుల బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. 4 గ్లాసుల బొంబాయి రవ్వకి 24 గ్లాసుల నీళ్ళని పోవాలి. అంటే 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 6 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి. ఏ బౌల్లో అయితే నేను ప్రిపేర్ చేయాలనుకున్నానో ఆ బౌల్లోకి వాటర్ అంతటా వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మీకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకున్నాను. ఈ రాళ్ళ ఉప్పు కరిగేదాకా ఒక గరిటెతో కలపెడుతూ ఉండండి. ఇలా కలపెట్టిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఈ జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర వేసిన తర్వాత ఒక గరిటె సహాయంతో మొత్తం కలబెట్టేసి మూత పెట్టి నీళ్ళు అనేవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం బొంబాయి రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలండి. మనం ఎన్ని గ్లాసుల రవ్వ అయితే తీసుకుంటామో అన్ని గ్లాసుల రవ్వ ముందుగానే ఒక బౌల్లోకి వేసుకోవడం వల్ల బొంబాయి రవ్వ వేసి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, అలాగే లేట్ లేకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుందండి. ఇలాగా మూత తీసి ఒక 10 నిమిషాల తర్వాత నీళ్ళైతే తెరులుతున్నాయండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఒక గరిటె సహాయంతో మళ్ళీ ఒకసారి కలిపేసి బొంబాయి రవ్వను మొత్తం యాడ్ చేసుకొని కలపెడుతూ ఉండండి. ఇలా కలపెట్టకుండా ఉన్నట్లయితే బొంబాయి రవ్వ ఉండలు కట్టేస్తుంది, అసలు బాగోదు, ఉండలుగా వచ్చేస్తాయి వడియాలు. కాబట్టి ఇలాగా కలపెట్టుకుంటూ ఉండండి ఉడికే వరకు. చూడండి, ఈ థిక్నెస్ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ కారం కోసం పచ్చిమిరపకాయలు, అల్లం 2 కలిపి మిక్సీ వేసి పేస్ట్ని అయితే వేస్తున్నానండి. మీకు ఉట్టి పచ్చిమిరపకాయలు కావాలన్నా కానీ పచ్చిమిరపకాయలైనా పేస్ట్ వేసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి 1/4 కప్పు వరకు పాలను పోసుకోవాలండి. ఈ పాలను పోసుకోవడం వల్ల కలర్ అయితే వైట్ కలర్లో వస్తాయి వడియాలు, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. కాబట్టి పాలను కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పిండి పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. మనం ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటామో ఆ ప్లేస్ మొత్తం నీళ్ళతోటి శుభ్రంగా కడిగేసుకోవాలి. కవర్లు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం క్లీన్ చేసుకోవడం వల్ల దుమ్ము ధూళి అనేది వడియాల్లోకి రాకుండా ఉంటుంది. అలాగని వచ్చినట్లయితే వడియాలు మొత్తం ఇసుకగా ఉంటాయి కదండి, దానికోసం అనేసి మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కవర్లని పరుచుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకునే పిండిని ఒకసారి కలపెట్టుకోవాలి. ఈ పిండి పూర్తిగా చల్లారిపోయి ఉండాలండి. మొత్తం ఒకసారి కలపెట్టుకొని గట్టిగా ఉన్నట్లయితే నీళ్ళని వేసుకోవచ్చండి. ఆ పిండి మొత్తాన్ని కొంచెంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వడియాలు పెట్టుకోండి. ఈ పిండిలోకి వాటర్ కలుపుతాం కదండి, ఆ వాటర్ అనేవి గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు. ఇలా నీళ్ళని వేసుకొని గట్టిగా ఉన్నప్పుడు కలుపుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పిండి బ్యాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకున్న తర్వాత గరిటెతోటి చిన్నగా పెట్టుకోవాలండి. ఇలాగా వడియాలు మీడియం సైజులోనే పెట్టుకోండి. మరీ పెద్దవి పెట్టుకున్నట్లయితే అసలు బాగోవు. చిన్నవైతే చూడటానికి బాగుంటాయి, తినటానికి కూడా బాగుంటుంది. ఒక్కొక్క రవ్వకైతే చాలా నీళ్లు పడతాయండి. అంటే 8 గ్లాసులు 10 గ్లాసులు అట్లా పడతాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తారు ఈ బొంబాయి రవ్వ వడియాలు అనేవి. చూడండి, నేనైతే ఇప్పుడు ఇలా కవర్ల మీదకి అన్ని వడియాలని పెట్టేసుకున్నాను, పిండి మొత్తంని. ఇలా మీలో ఎంతమంది ఇలాగ వడియాలు పెట్టుకుంటారు? ఈ జనరేషన్లో వాళ్ళైతే అసలు వడియాలు పెట్టడమే మానేశారండి. అందరూ బయట కొనుక్కుంటున్నారండి, పెట్టుకునే అంత టైం లేక. ఇప్పుడు ఉమెన్స్ అందరూ వర్కింగ్ అయిపోయారు కదండి.
చూడండి ఇవైతే సాయంత్రంకి ఇట్లా వచ్చేసినాయి. ఇలా ఉన్నప్పుడు మీలో ఎంతమంది ఇట్లా వడియాలు తింటారండి? నేనైతే బాగా తింటాను. మీలో ఎవరైనా ఇలా తినేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి ఫ్యాన్ కింద పెట్టాలండి, ఓపెన్లోనే ఉంచాలి నైట్ మొత్తం. ఇదైతే సెకండ్ డే ఈవినింగ్ అండి, ఇలా వచ్చినాయి సెకండ్ డే ఈవినింగ్కి. చూడండి కొంచెం పచ్చిగా ఉన్నాయి, చుట్టూ మొత్తం ఎండిపోయింది. ఇవి కానీ పూర్తిగా ఎండకుండా క్లోజ్డ్గా పెట్టేసామంటే బూజు ఎక్కుతాయండి, గాలాడక పచ్చిగా ఉంటాయి కదా అప్పుడు. ఇవి మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి. పూర్తిగా అని ఎండినట్లయితే మనకి 1 year ఉన్నా కానీ ఏం కాదు. ఇదైతే థర్డ్ డే అండి. చూడండి ఇలా నొక్కితే విరిగిపోయింది కదా, ఆ స్టేజ్ వచ్చే వరకు ఉండాలండి వడియాలు, అలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవ్వండి. ఇప్పుడు ఒకటి ఫ్రై చేసి చూద్దాం. ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసుకొని ఇలాగా ముందు వైపు వెనక వైపు 2 పక్కల కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇవి ఒకటేసారి ఒక డబ్బాకి వేయించి పెట్టుకున్నా కానీ ఒక 1 week అయినా కానీ ఏమవ్వండి, క్రిస్పీగానే ఉంటాయి, అస్సలు మెత్తబడవు. ఇలా మనకి ఎన్ని వడియాలు అయితే కావాలో అన్ని వడియాలని వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి బాక్స్లో. ఇవి పప్పులోకైనా, సాంబార్లోకైనా, లేదంటే ఎలాంటి కర్రీస్లోకైనా ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్ వచ్చిన తర్వాత మీలో ఎంతమంది వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా వెరైటీ వడియాలు ఏం కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.